దళారీ వ్యవస్థకు కూడా అడ్డుకట్ట 100% దళారీ వ్యవస్థ. ఎందుకంటే నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్ .9 న్యూస్. తిరుమల ఘాట్ రోడ్డు రద్దీ తగ్గించాలని చెప్పి, అదేవిధంగా అదనపు ఈఓ కార్యాలయాన్ని తిరుపతికి మార్చాలని చెప్పి టీటీడీకి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు కుప్పాల గిరిధర్ గారు. సార్ వచ్చేసి టీటీడీ చైర్మన్లకి, ఇద్దరు చైర్మన్లకి వ్యక్తిగత కార్యదర్శులుగా ఉన్నారు వారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు టీటీడీ ఘాట్ రోడ్డు రద్దీని ఏ రకంగా తగ్గించాలి, ఏంటి, అసలు అదనపు ఈఓ కార్యాలయాన్ని ఎందుకు తిరుపతికి మార్చాలని చెప్పేసి మీరు సూచిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా టీటీడీకి. చెప్పండి సార్. ఓం నమో వెంకటేశాయ. ఈ సిఫార్సు లెటర్స్ని సబ్మిట్ చేసే ప్రక్రియ అనేదాన్ని కొండ మీద అదొక పెద్ద ప్రహసనంగా తయారైంది. ఎందుకంటే మరుసటి రోజు దర్శనానికి ముందు రోజు ఒక పేపర్, అంటే ఒక దర్శనము రికమెండేషన్ లెటర్ ఆర్ రెఫరల్ లెటర్ వాట్ ఎవర్ మేబీ, దాన్ని సబ్మిట్ చేసేదానికి టోటల్ ఒక రోజు భక్తులందరూ కూడా, పిఆర్ఓలే కాదు ప్రోటోకాల్ స్టాఫ్ అంతా కూడా కొండ మీద అనవసరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మరుసటి రోజు దర్శనానికి ఈ ప్రజాప్రతినిధి లెటర్లు అయితే ఏమి, ఐఏఎస్ ఐపీఎస్ఎల్ రెఫరెన్స్ లెటర్లు అయితే ఏమి, సీఎం పేషి లెటర్ అయితే ఏమి, అదర్ స్టేట్స్ వాళ్ళది అయితే ఏమి, బోర్డు మెంబర్లది అయితే కూడా కొన్ని ఆన్లైన్ చేశారు, కొన్ని బోర్డు మెంబర్స్ వాళ్ళది కూడా కొన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ రోజు మెసేజ్ వచ్చినా కూడా ఆధార్ కార్డు అవన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఒక ప్రక్రియ. అంటే సుమారు 1000 నుంచి 1500 లెటర్లకు సంబంధించిన వ్యవహారము. రెఫరల్ ప్రోటోకాల్ దర్శనము, సేవా టికెట్స్, సుపథం ఎంట్రీ, కళ్యాణోత్సవం టికెట్స్, నార్మల్ బ్రేక్ దర్శనాలు, ఇవన్నిటికి సంబంధించిన లెటర్స్ సుమారుగా 1000 నుంచి 1500 లెటర్లు ఉంటాయి. సో దీనికి సంబంధించి 7 నుంచి 8,000 మంది అన్నెసరీగా ఈ దర్శనము లెటర్ సబ్మిట్ చేసే దానికోసమే ఉదయాన్నే కొండకి వెళ్ళడం జరుగుతుంది. సో వివిధ మార్గాల ద్వారా తిరుపతికి మార్నింగ్ పూట ఎక్కువ మంది చేరతారు. ట్రైన్స్ అయినా కానీ, బస్సెస్లో అయినా కానీ, మామూలు రోడ్ ట్రాన్స్పోర్ట్లో కారులో కూడా వచ్చిన ఉదయాన్నే వాళ్ళు 5-6 గంటలకంతా కొండ మీదకి వెళ్ళిపోవడం, 10 గంటలకి జేఈఓ ఆఫీస్ ఓపెన్ చేసేంత వరకు వెయిట్ చేయడం, ఆడ ఫుట్పాత్లు వాటి మీద. ఎందుకంటే దర్శనము లెటరు అలాట్మెంట్ అయితే తప్ప ఆడ రూమ్ ఇవ్వని పరిస్థితి. సో లెటర్ సబ్మిట్ చేసేది కోసం ఒక 6 మంది కుటుంబ సభ్యులు ఉంటే మామూలు నార్మల్ భక్తుడు ఆడ ఎత్తుకొని ఎక్కడ మామూలు ఫుట్పాత్ల మీద ఎక్కడో దగ్గర బ్రష్ చేయడం, వాష్రూమ్స్ వాడుకొని 10-10:30 ఉండి లెటర్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన స్లిప్ని తీసుకొని మళ్ళా రూమ్ కోసం మళ్ళీ ఒక 3-4 అవర్స్. సో మధ్యాహ్నం 3-4కో రూమ్ తీసుకుంటాడు. అప్పుడు వాళ్ళ స్నానపానాదులు కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ దర్శనం టికెట్ కొనుక్కుంటాడు. సో ఈ 1 డే అనేదాన్ని మనం తిరుపతిలో అట్లీస్ట్ ఆఫీస్ని ఇంకొక బ్రాంచ్ లాగా 2 దగ్గరలో ఉన్న ప్రాబ్లం లేదు. ఆన్లైన్ టెక్నాలజీ డెవలప్ అయింది. సో ఇక్కడికి కొడితే అక్కడే శాంక్షనింగ్ ఎవ్రీథింగ్ పైనే చేయొచ్చు. సో ఇట్లా ఇప్పుడు వాట్సాప్లు వీటిలన్నీ కూడా చాలా టెక్నాలజీ ఏఐ ఆధారిత దీని ప్రకారం కూడా మనం వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఒక మొత్తము షిఫ్ట్ చేయకపోయినా కూడా ఇక్కడ ఒక కలెక్షన్ పాయింట్ లాగా పెట్టి, ఇక్కడ ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారిని పెట్టి, మీరు ఏ విధంగా ప్రొసీజర్ అయితే ఉందో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి ఒక లెటరు ప్లస్ సుపథం ఇంతని కోటాలు ఉంటాయి. దాని ప్రకారం ఉండేవాళ్ళ లెటర్లే కలెక్ట్ చేసుకోండి. కొత్తగా ఎవరన్నా వస్తే కొండ మీద పోయి సబ్మిట్ చేసుకోమని చెప్పినా పర్లేదు. సో ఇట్లా ఇది చేస్తే అదనపు ఒత్తిడి ఘాట్ రోడ్లో అలిపిరి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అలిపిరి దగ్గర సుమారు 1000 నుంచి 1500 వాహనాలు ఓన్లీ లెటర్ సబ్మిషన్ కోసం ఒక రోజంతా కొండ మీద ఉండే పరిస్థితి తప్పుతుంది. సో దానివల్ల మనకి అలిపిరిలో ఒత్తిడి జరుగుతుంది, ఘాట్ రోడ్లో ట్రాఫిక్ ఒత్తిడి జరుగుతుంది, పొల్యూషన్ కొండ మీద తగ్గుతుంది, ప్రజలకి ఇంధన పొదుపు. సో ఒక రఫ్గా లెక్కేస్తే ఒక రోజు ఈ లెటర్లు సబ్మిట్ చేసే దానికోసమే వాళ్ళ ఇంధనం వ్యయం ఆలోచిస్తే రఫ్గా లెక్కేస్తే 10 లక్షల రూపాయలు అవుతుంది. అప్ అండ్ డౌన్ 50 కిలోమీటర్లు అన్నెసరిగా ఈ లెటర్ సబ్మిషన్ దానికోసం. ఇది భక్తులుగా సంబంధించిన సొమ్ము. సో అదేవిధంగా అక్కడ అన్నప్రసాదానికి అయితేమి, రూముల ఒత్తిడి. సో దీనివల్ల ఉపయోగము అలిపిరిలో ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు, పొల్యూషన్ ఉండదు కొండ మీద. అదేవిధంగా అక్కడ అన్నప్రసాదం దానికి మేలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నో వెహికల్ డే అనేసి అని చెప్పేసి, వారంలో ఒకరోజు నో వెహికల్ డే అనేసి అని చెప్పి కూడా అన్నారు. అంటే పెరిగిన పెట్రోల్ డీజిల్ కారణంగానే ఈ నో వెహికల్ డే పెట్టడం జరిగింది. అయితే మీరు చెప్పినట్లు ఈ పెట్రోల్ డీజిల్ అనేది కూడా ఆదా అయ్యే పరిస్థితి కూడా ఉంది. అంటే అదనపు ఈవో కార్యాలయాన్ని ఇక్కడ తిరుపతికి తీసుకొని వస్తే, అదేవిధంగా
ఘాట్ రోడ్లో కూడా ఈ రద్దీ అనేది కూడా తగ్గుతుంది. ప్లస్ దూరం నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు సిఫార్సు లేఖలను తీసుకొని వస్తే డైరెక్ట్గా కొండపైకి వెళ్లకుండా ఇక్కడి నుంచే వాళ్ళు ఈ సిఫార్సు లేఖని ఇక్కడే పెట్టి తిరుమల దర్శనానికి కానీ లేదంటే రూమ్కి కానీ ఇక్కడే అప్లై చేసుకునే విధానం తీసుకురావాలనేసి మీరు కోరుతున్నారా? అవును, ఇప్పుడు పొదుపు చర్యలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచంలోనే ఇంధన వ్యయాన్ని తగ్గించాలనే ఒక సూచన మేరకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఉదయాన్నే వచ్చినా ఇక్కడ ఎక్కడో దగ్గర రూమ్లో హోమ్ స్టేల్లో వాటిలో స్టే చేసి 10 గంటలకు అక్కడ 10 to 2 కలెక్షన్ పాయింట్ పెట్టినా చాలు, 4 hours కలెక్షన్ పాయింట్ పెట్టినా చాలు. అక్కడ లెటర్ ఇచ్చేసి ఈ లోకల్ టెంపుల్ టూరిజం కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ నుంచి కాంచీపురం కాదు, వేలూరు గోల్డెన్ టెంపుల్ కాదు, కాణిపాకం కాదు, కాళహస్తి కాదు, తిరుచానూరు కాదు, ఇవన్నీ టెంపుల్స్కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే ఇంకేదన్నా మామూలుగా టూరిజం సంబంధించిన వాటి బీచ్లకు వెళ్తారు, పులికాట్ సరస్సు వెళ్తారు, శ్రీహరికోటకి వెళ్తారు. ఇవన్నీ వల్ల టూరిజం డెవలప్ అవడమే కాదు, తిరుపతి ప్రజలు, పరిసర ప్రాంత ప్రజల ఆర్థిక అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుందని మా ప్రగాఢ నమ్మకం. మాకు కూడా చాలామంది ఈరోజు కూడా ఇది మంచి సూచన, ఈ సూచన ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మన రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉందనేది మా అందరి అభిప్రాయం. సార్, అదేవిధంగా టీటీడీలో ఈ దళారీ వ్యవస్థకు కూడా అడ్డుకట్ట వేసేందుకు కూడా ఒక ప్రయత్నంగా కూడా భావించవచ్చా? అంటే మీ సూచనలో దళారీ వ్యవస్థకు కూడా అడ్డుకట్ట వేసేదానికి కూడా సూచన ఉంది అనేసి అని చెప్పి మీరు అన్న పరిస్థితి కూడా అంటే మీ లేఖలో కూడా ఉంది. 100% దళారీ వ్యవస్థ. ఎందుకంటే కొండ మీదకి ఇక్కడ నుంచి పిఆర్ఓలు, ప్రోటోకాల్ స్టాఫ్ మామూలుగా వెళ్తారు. దాంట్లో కొద్దిమంది ఏంటంటే ఈ వేరే వాళ్ళు అక్కడంతా ఖాళీగా ఉండడం, తెల్లారి లెటర్ సబ్మిట్ చేసినాక మళ్ళీ టికెట్ తీసుకునేంత వరకు ఈవినింగ్ వరకు కూడా కొన్ని ఆన్లైన్ అయినాయి. ఈవెందో అక్కడే ఉండి టికెట్ కొని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. ఈ మధ్య గ్యాప్లో వీళ్ళంతా కొంచెం డిస్కస్ చేసి ఇంకెవరికైనా కావాలంటే అప్రోచ్ అయితే దాంట్లో ఏదన్నా ఇప్పుడు ఒక వీళ్ళకి 6 టికెట్లు వస్తాయి ప్రజాప్రతినిధులకి, దాంట్లో ఎవరైనా 1-2 గ్యాప్ వస్తే వీళ్ళు దాన్ని ఇన్సర్ట్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా ప్రాక్టికల్గా నేను కొండ మీద 2 తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుల వారికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తాను, నా అనుభవం మేరకు చెప్తున్నాను. ఇటువంటివి జరుగుతాయి. ఇవన్నీ తిరుపతిలో పెడితే అక్కడ సెంట్రలైజేషన్ అనేది ఉండదు. అదే కొండ మీద ఏ యాత్రికుడిని ఎత్తుకున్నా నువ్వు దర్శనం రూము ఇంతే. అక్కడ ఈ దళారీ వ్యవస్థ పెరుగుతుంది. తిరుపతిలో ఒకవేళ రూమ్ దొరకడం అంటూ పోయే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఇక్కడంతా ప్రైవేట్ అకామిడేషన్స్ ఉన్నాయి, చాలా హోమ్ స్టేస్ ఉన్నాయి, చాలా ఇప్పుడు వ్యాకెంట్గా ఉన్నాయి. వాస్తవంగా ఎత్తుకుంటే 50% ఆక్యుపేషన్ కూడా లేదు. ఓన్లీ వీకెండ్స్ అయితే 50% ఆక్యుపేషన్ అవుతుంది, మిగతా రోజుల్లో 25% కూడా లేదు. ఇవన్నీ కూడా అందరూ చల్లగా ఉంటారు, కొండ మీద ఒత్తిడి తగ్గుతుంది. అన్నెసరీ ఎక్కువ మంది అంటే ఉదయాన్నే వస్తానే పిఎస్సీలో వాటిలో వీటిలో ఉంటారు, మళ్ళీ మధ్యాహ్నం పైన రూమ్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు, ఇంధన పొదుపును పాటించవచ్చు, పొల్యూషన్ని తగ్గించవచ్చు. ఇవన్నీ కూడా చాలా చక్కగా ఈ సూచన ప్రజలకి, భక్తులకి, పిఆర్ఓలకి, ప్రోటోకాల్ స్టాఫే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పి మా ఉద్దేశం. అంటే టీటీడీలో ఒక సిస్టమ్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలనే మీ ఉద్దేశమా సార్? అవును, డెఫినెట్గా. ఏంటంటే ఇది ఇప్పుడు కొండ మీదే దర్శనం టికెట్ మనం చాలాసార్లు చెప్తున్నాం. దర్శనం టికెట్ ఉండే వాళ్ళని కొండ మీదకి అలౌ చేయాలి. మనం మొత్తము అలిపిరిలో ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ని పెట్టాలి. ఇవన్నిటిని కూడా దీనివల్ల సాధ్యమవుతుంది. ఇప్పుడు మామూలుగా ఎత్తుకుంటే నేను వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా, కొద్దిమంది ప్రజాప్రతినిధులు మొహమాటం కొద్దీ వాళ్ళకు ఉండేది 6 మందికే ఒక కోటా ఉన్నా, అరే ఇంకొక లెటర్ వీళ్ళు ప్రెషర్ చేస్తే, సరే ఇంకొక లెటర్ నువ్వు ఆడేమన్నా ఇప్పించుకోగలిగితే ఇప్పించుకో అని చెప్పి ఇచ్చేస్తారు. ఎందుకంటే మొహమాటం, లెటరే కదా మన ఇస్తాం. వాళ్ళైతే క్లారిటీగా చెప్తారు, ప్రజాప్రతినిధి నాకున్న కోట అయిపోయింది, నువ్వు అడుగుతున్నావు, నువ్వు ఇచ్చి ఆడేమన్నా మేనేజ్ చేసుకోండి. అక్కడ మేనేజ్ చేసుకునే దగ్గర కొన్ని జరుగుతున్నాయి. 100% అందరూ దీన్ని ఒప్పుకోవాల్సిన విషయమే. కొన్ని షార్ట్కట్ మెథడ్స్ జరుగుతున్నాయి. ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ అవుతాయి. ఇక్కడ కొండ మీద కాబట్టి ఇక్కడ ఉంటే ఈ శ్రీనివాస మంగాపురము, తిరుచానూరు, అప్లాయగుంట వాటర్ టెంపుల్స్లో కూడా అందరూ దర్శనాలు చేసుకుంటూ హాయిగా ఉండి బ్రహ్మాండంగా ఈ సూచన క్లిక్ అవుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అయితే చైర్మన్ గారికి అయితే అడిషనల్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నెక్స్ట్ బోర్డు మీటింగ్లో పెట్టి తిరుపతిలో ఈ కార్యాలయాన్ని కనీసం పూర్తిగా కాకపోయినా పార్షియల్గా ఒక కలెక్షన్ పాయింట్ అయినా పెట్టాలని చెప్పి మేము విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తిరుపతి అలిపిరి వద్ద అదనపు ఈవో కార్యాలయాన్ని
పెట్టాలనేసి అని చెప్పి దీనివల్ల దళారీ వ్యవస్థకి అడ్డుకట్ట వేసేందుకు కూడా ఒక ప్రయత్నంగా కూడా భావించవచ్చు. అదేవిధంగా తిరుమల ఘాట్ రోడ్డుకి సంబంధించి అక్కడ కూడా ఈ రద్దీని కూడా తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణాన్ని కూడా పరీక్షించిన వాళ్ళం అవుతాం అనేసి అని చెప్పి కుప్పాల గిరిధర్ గారు అంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని ఆయన టీటీడీకి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచించారు. దీనికి సంబంధించి ఆయన లేఖను కూడా ఆయన ఇవ్వటం జరిగింది. ఇకనైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి అదేవిధంగా టీటీడీ కూడా ఆలోచించి ఈ సూచనని వారు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఈ రకంగా చేస్తే బాగుంటుందనేసి కూడా అంటున్నారు.